ఉన్నతని చేసే దయతోన్నతని చేసే కీర్తనలు 75 పరిశుద్ధాత్మ ద్వారా సెలవించావు. దీని అర్థమైన రీతిలో మాకు వివరంగా వివరించమని కోరుతున్నాం సార్. ఏస్తున్నాం అడుగుచున్న మా ప్రేమను మా పల్లె తండ్రి. ఆమేన్. చూసుకుందాం ఇక్కడ హల్లెలూయా. చూసుకోం ఇక్కడ దేవుడు ఏమంటారు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్యకాలంలో వివరించుదురు. హల్లెలూయా. దేవా నీవు మాకు సమీపంగా ఉన్నావని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. మరి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు? దేవా నీవు మాకు తోడున్నావని ఎర్ర సముద్రం 2 పాయలు చేసి అందులోకి వెళ్ళి మమ్మల్ని నడిపించినందుకు, ఎరుక గోడలు అడ్డొచ్చినా దాన్ని తీసివేసినందుకు. కరెక్టా? మరి ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలా? దేవా నీ నామం చేత మేము ఆదివారము నీ సన్నిధికి వచ్చాము, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మా యొక్క ఈ వారంలో మాకు ఏవైతే అనుకున్నామో అవన్నీ మాకు జరిగినాయి, ఏవైతే కాలేవో అవి దేవుని నామం చేత ఏమంచాయి వెళ్ళి పోయినాయి, మాకు మంచి మేలు జరిగినాయి దేవా అని మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నామా? ప్రతిరోజు దేవుని స్తుతించాలా ఈ యొక్క ఆత్మ. కరెక్టా? ప్రతిరోజు ఉదయకాలంలో లేవగానే ఎవరిని గుర్తు తెచ్చుకోవాలా మనము? ఎవరిని? లోకన్నా దేవుని గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేసి, దేవా మాకు ఈరోజు నాకు ఈ యొక్క ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని వేదనలు ఉన్నాయి, మరి ఇవన్నిటిని మాకు తీర్చిదివని ప్రతిరోజు అడుగుతూనే ఉండాలి. ఒక్కొక్క రోజు దేవుడు మనకు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అర్థమైంది కదా? దేవుడు ఇక్కడ సెలవిస్తుందంటే నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించరు, నేను యుక్త కాలంలో కనిపెట్టుకొనుచున్నాను, నేనే న్యాయం బట్టి తీర్పు తీర్చుచున్నాను. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలా? మనకు అన్యాయం జరిగినా, మనకి ఏదైనా అమ్ముడు పోకపోయినా, మనకి ఏదైనా కానీ ఏదైనా ఆపదలని మన మీద పడ్డా కానీ అప్పటిదప్పుడు అదర్యా పడకూడదని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. ఏం చేయాలా మనము? దేవుని కొరకు ప్రయాసపడి దేవుని అడుగుతూ ఉండాలా. దేవుని చిత్తానుసారంగా ఉంటే దేవుడు ఏదో ఒక రోజు మన కళని నెరవేరుస్తారు. దేవుడి చిత్తం ఉంటే ఏదో ఒక రోజు మనం ఏదైతే అడిగేమో అవన్నీ జరిగింపబడతాయి. మరి మనకు కావాల్సిందెల్లా దేవుని యొక్క కనికరము. హల్లెలూయా. మరి ఉదయకాలంలో నేను సెలవు చేస్తుంది ఏంటంటే, నేను 2 రోజుల కింద కానీ అనుకోకుండా ఏం చేసిన అంటే బయటకు వెళ్ళి నీళ్ళు కొడదాం రా బాబు, మొత్తం ఎండ వస్తుందని చెప్పి కొట్టి నా తల మీద పెట్టేవారు కదా. ఏమైందంటే ఉల్టా రియాక్షన్, నాకు ఎండ వడదెబ్బ తగిలినట్టు నాకు అయింది. మరి ఆ రోజు రాత్రిపూట ఎంతనో బాధ ఉంది, కానీ నాకున్న విశ్వాసం ఏంది, దేవా నేను హాస్పిటల్ వెళ్ళకుండా కానీ నీవు నాకు స్వస్థత పరుస్తావు. హల్లెలూయా. నీవు నన్ను స్వస్థపరచువాడివి, నీవు నన్ను కాపాడువాడివి. దేవా నాకైతే ఎవరు లేరు, నీవే నా తల్లివి తండ్రివి అని నేను ప్రార్థన చేసుకోగానే ఉదయకాలం వరకు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటంటే దేవునిలో నిలకడగా ఉండుట. మనకి ఎవరు కూడా సాయం చేయరు. నా సొంత చెల్లైనా కానీ ఎవరైనా కానీ మనకు ఎవరు కూడా సాయం చేయరు. సాయం చేసేది ఒక్కటే, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్నేహం మనం పొంది ఉంటే మనం ఏదైనా కానీ ఏం చేయగలుగుతాము? జయించగలుగుతాము. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ యొక్క స్నేహం మనం పొందామా? అన్నిటికన్నా బలమైన స్నేహం ఇది పరిశుద్ధాత్మతో స్నేహం. అర్థమైందా? మన అంతరాత్మ అంటారు, అంతరాత్మ కంటే బలమైన స్నేహం పరిశుద్ధాత్మ స్నేహం. మన పరిశుద్ధాత్మ మనకు ఏం చేస్తుంది అంటే గైడెన్స్ దయచేస్తుంది. అప్పుడప్పుడు ఇలా చెయ్యు, ఇలాగ పో, ఇలా ముందుకు సాగు అని. హల్లెలూయా. మరి అలాంటి నిరీక్షణ మనకుందా? మనం ప్రార్థన చేయననే కానీ మన మొరని ఎక్కడికి తీసుకెళ్తుంది? దేవుని సన్నిధిలోకి తీసుకెళ్లే శక్తి ఎవరి దగ్గర ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఉదాహరణకు మీకు తెలియజేయాలంటే, ఈరోజు మనకు ఒక విజ్ఞాపన, మనం దేశాలు పరిపాలించే రాజు కానీ, ఎవరైనా దేశాలు పరిపాలించే ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరైనా ఉన్నారనుకో, మన యొక్క మొరను అక్కడ చేరదీయాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలా? పిఏ ద్వారా మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. మరి ఈ రోజు కూడా పరలోకపు తండ్రి, సర్వ సృష్టించిన పరలోకపు తండ్రి యొక్క దగ్గరికి మన మొరను వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్తుంది? ఈ కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా. మరి పరిశుద్ధాత్మ తండ్రి మన మొర వినాలంటే ఎవరి నామం చేత అడిగితే మన మొర వింటాడు? యేసు నామములో. హల్లెలూయా. అర్థమైంది కదా? మనకు కావాల్సింది ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోవాలా. మనం ప్రార్థన చేసినప్పుడు మొరని చేరవేర్చడానికి శక్తివంతమైన స్నేహ బంధం కలిగిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ
అర్థమైందా? అది కంటి కనబడు, చెవికి వినబడదు. ఆ ఆత్మ ద్వారా మన మొరని పరలోక తండ్రి దగ్గరికి చేరవేసినప్పుడు ఆ పరలోక తండ్రి ఎవరి నామం చేత అడిగాడని చూసినప్పుడు మనం ఎవరి నామం చేత అడగాల? యేసు నామంలో అడుగుతూనే మన మొర దేవుడు వింటాడు. మనం ఏదైతే అడిగామో అవన్నీ మనకు దయచేస్తాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు అర్థమైంది కదా, మనలో శక్తి ఎవరిదో? దేవుని యొక్క క్రియ. హల్లెలూయా. మనం చూసి దేవుడు ఏమంటారు? అద్భుత కార్యాలు చేస్తారని చూస్తున్నాం. భూమియు దాని నివాసులందరూ అన్నప్పుడు నేనే దాన్ని అహంకరులై ఉండకుడి, అహంకరులకు నేనే ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ములు ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ములు ఎత్తకుడి, పొగరబట్టిన మాటలు మాట్లాడకుడి, అవి భక్తిహీనులను నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పరమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒక్కడే తగ్గించును, ఆయన ఒక్కడే హెచ్చించును అంటే. హల్లెలూయా. అర్థమైంది కదా? ఈ రోజు నీకు ఉన్నది, నాకు ధనం ఉన్నది, నాకు బలగం ఉన్నది, నా వెనక ఆ కులం ఉన్నది, ఏది ఉన్నది అనుకుంటే నువ్వు పొగరబట్టిన మాటలు మాట్లాడితే మాత్రము ఆ మాటలు తగ్గించుకోమన్నాడు. హల్లెలూయా. నీ దగ్గర ధనం ఉంటే అది తగ్గించుకోమన్నాడు. అహంకారులై ఉండకూడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, నా దగ్గర ఇంతమంది, మనకు బయటలో అన్న బదులు మన చర్చ్ మెంబర్స్ కానీ మన యొక్క చర్చ్ దేవుని యొక్క ప్రచారం చేసే భక్తులు ఏమంటారంటే, నా దగ్గర 2 లక్షల మంది ఉన్నారు జనాభా, నా దగ్గర 5 లక్షల మంది ఉన్నారు, నేను అనుకుంటే ఏదైనా చేయగలుగుతానంటే ఏదో మాట్లాడతారు. కానీ అది దేవునికి వ్యతిరేకమైన మాటలట. హల్లెలూయా. ఒక సంఘంలో ఒక్కరున్నను, 2, 2 ఉన్నారు, ఎవరికి అంకితము? దేవుడు ఆత్మ లేనిది అవన్నీ వ్యర్థమైన బైబిల్ వాక్యం చదివిస్తే. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే అప్పుడు మనకు 1,00,000 మంది ఉన్నా 20 ఉన్నా దేవుని ఆత్మలో ఉన్నారో లేదని మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. మరి దేవుడు మన యందు ఉండాలా? కరెక్టా? దేవుడు మన యందు ఉంటే ఏదైనా మనము జయించగలుగుతాము. మరి దేవుడు సెలవిస్తుండు, కొమ్ములెత్తకుడి, గర్వంగా కొమ్ములెత్తకుడి అంటే అర్థమైందా? ఈరోజు దేవుని సన్నిధికి రా అంటే దేవుని సన్నిధికి మేమేం రావాలా, మాకేం చేసేది అంటే దానికి ఏమంటారు? గర్వం. నాకేం చేసేది, నేను ఎందుకు పోవాలా అనుకుంటారు చూడు. వాళ్ళు గర్వంతో మాట్లాడిన మాటలు అంటే మన దగ్గర కాదు, మానవుడితో మాట్లాడేది. ఎవరితో మాట్లాడుతున్నారు గర్వంగా? దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మరి దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. మనం దేవుని సన్నిధిని కాపాడితే దేవుడు మన ఇల్లుని కాపాడుతాడు. దేవుని సన్నిధిని తృణీకరిస్తాము, దేవుడు మన ఇల్లుని తృణీకరిస్తాడు. మరి దేవుని సన్నిధిని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎవరికి పెడుతున్నావు మనము? అందరూ ఏమంటారు, మేము ఇది చేస్తున్నాం కానీ నువ్వు ఎవరికి పెడుతున్నావు? మానవుడికి పెడుతున్నావా? దేవుని సన్నిధికి. హల్లెలూయా. మరి ఈరోజు ఏదైనా కానీ దేవునితో మనం వ్యాపారము చేయకూడదు. దేవుడు సెలవిచ్చాడు. ఆ రోజు యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు కోపం రాగానే ఏం చేశాడు? నా మందిరాన్ని పరిశుద్ధ మందిరంగా ఉంచాలి కానీ వ్యాపారంగా ఉంచకూడదని దేవుని కోపం వచ్చి అన్ని తీసి బయట పారేశాడు. కరెక్టా యేసుప్రభు? మరి ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఏం చేసినా కానీ వ్యాపారంతో చేయకూడదు. దేవునిలో మనం ఆత్మ సజీవంగా ఉండేటట్టు మనము ముందుకు పోవాలి కానీ వెనుకబడి ఉండకూడదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి ఎత్తుగా కొమ్ములు ఎత్తకుడి, తల ఎత్తకుడి, గర్వంతో కూడిన మాటలు మాట్లాడకూడని దేవుడు సెలవిస్తున్న ఆజ్ఞయిస్తున్నాడు. అన్యులకు మీరందరూ అహంకారంలో మాట్లాడకూడదు. ఒకనొక రోజు వస్తుంది దేవుడు తీర్పు తీసినప్పుడు ఎవరు కూడా నిలువ జాలడని బైబిల్ వాక్యం సెలవు. దేవుని తీర్పు ముందు ఎవరు కూడా, దేవుని తీర్పు తీరిస్తే ఎవరైనా కాపాడగలుగుతారా? ఎవరు కాపాడలేరు. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, గట్టిగా హెచ్చరిస్తున్నాడు మనల్ని. మనం ఎప్పుడు కూడా గర్విస్తూ మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా గీడికి అట్లా ఇట్లా అని మాట్లాడవద్దు. మన అంకితం మొత్తం దేవునికి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, మన సంఘంలో మనం ఏదైనా మనం పని చేసుకోవాలనుకుంటే, దేవుని సన్నిధి ఏదైనా డెవలప్ చేస్తున్నాం అనుకుంటే, నాకేం చేసేది, గాడి చేస్తున్నాడు, ఈడు చేస్తున్నాడు అంటే చూడు, అది గర్వం వచ్చినట్టు మనకు. హల్లెలూయా. ఆ గర్వం మనలో ఎప్పుడైతే పుడుతుందో అప్పుడే మనం ఏం చేయబడ్డామో? దేవుని దృష్టిలో మొత్తబడ్డాము. అంటే మొత్తబడ్డామంటే అర్థమైందా? లోకంలో మనం ఏం చేస్తున్నామంటే మన సమాధిని మనము తవ్వుకుంటున్నట్టు మన బైబిల్ వాక్యం సెలవుస్తుంది. అలా ఉండకూడదంటే మనం ఏమో ఉండాలా? దేవుడి కొరకు ప్రయాసపడాలా. హల్లెలూయా. మరి ఈరోజు మనం ఏం చేస్తామంటే, దేవా నీ ఆశ్చర్యకారములు గొప్పవి అంటాం. కరెక్టా? మరి దేవుని ఆశ్చర్యకారములు మనం పొందాలంటే మనకు కావాల్సిందల్లా దేవుని యొక్క ప్రేమ, దేవుని కొరకు ప్రయాసపడడానికి మనం ముందుకు పోయే ఏమంటారు దాన్ని? ఉత్సాహం. మరి ఉత్సాహ సంతోషం. మనం అంటాం కదా, పాట పాడతాము, ఉత్సాహగానము చేసేదము ఘనపరిచెదము యేసుని నామములో. హల్లెలూయా. మరి ఉందా మనలో ఉత్సాహగానము?
మరి మనకు కావాల్సిందిలో ఉత్సాహ సంతోష గానాలు ఉంటాయి కదా. మనం దేవుడి సన్నిధిలో మనం ఏం చేస్తామో హెచ్చించబడతాం. మనం ఇంకొక విషయం చూసుకుందాం. ఇక్కడ యెహోవా చేతిలో ఒక పాత్ర అయి ఉన్నది, అందులో ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంబరముతో నిండి ఉన్నది. ఆయన దానిలో పోయిచున్నాడు. భూమి అందరి భక్తిహీనులందరూ ముడి కూడా దాన్ని పీల్చి మింగివలెనను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేసేదను. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములను నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములను హెచ్చించబోదు. దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మనందరికీ తన జీవహాయు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడిచ్చే గాలిని మనం పీలుస్తున్నాం. ఆ గాలి లేకపోతే మనలో జీవం ఉంటుందా? దేవుడిచ్చే ఆక్సిజన్ లేకపోతే, మనకు ఉచితంగా ఇచ్చే ఆక్సిజన్ లేకపోతే మనలో జీవం ఉంటుందా? దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు లేని మీరందరూ వ్యర్థులే. ఎన్ని డబ్బులు పెట్టినా, ఏం లేకున్నా, ఏం చేసినా కానీ దేవుడు లేనిది మీ జీవితాలు వ్యర్థమే. అర్థమైందా? దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాల. నిజం చెప్పాలంటే నా జీవితంలో జరిగింది మీకు చెప్పాను కదా. 2 రోజుల కిందట నాకైతే ఎవరు లేరు, నాకు ఏం దగ్గర డబ్బు కూడా లేదు, కానీ నన్ను స్వస్థపరచు వాడవు నీవే అని చెప్పి దేవునికి నేను అంకితమై ప్రార్థన చేసుకున్నా. దేవుడు నా విశ్వాసాన్ని బట్టి నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. మరి అలాంటి నిరీక్షణ మీకు ఉందా? అర్థమైందా? మరి ఈరోజు ఉదయకాలంలో లేచి వచ్చాను. ఎవరు తలుపు తట్టినట్టు తట్టగానే పొద్దున్న లేచి రెడీ అయ్యి తొందరగా మేకుజామున దేవుని సన్నిధికి వచ్చాను. ఆనందోత్సాహంతో దేవుని ఇదిలో పాటలు పాడాము. ఆనందోత్సాహంతో దేవుడు మనతో ఇప్పుడు కూడా మాట్లాడాడు. మనలో ఏముండకూడదుట? గర్వం, అహంకారం ఏది కూడా ఉండకూడదు. మనం పొగరబట్టిన మాటలు కూడా మాట్లాడకూడదు. నాకు ఏం చేసే వీడేవాడన్న మాటలు మనలో రాకూడదు. మనకు కావాల్సిందే దేవుని కొరకు మనం ప్రయాసపడి దేవుని కొరకు సాక్షులు జీవించాలా. చూడు, మన నిమిత్తము వేరే వాళ్ళు ఎలా చెప్పాలట? అమ్మో వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ ద్వారా ఎంత గొప్పతో సాక్ష్యం దేవుడు చేస్తాడు. మనం ఎంతో తొక్కైలను చూసినా కానీ దేవుడు వీడిని ఏం చేస్తున్నాడు? లేవనెత్తుకుంటూ పోతున్నాడు అన్నట్టు సాక్ష్యం మనం పలకాల. హల్లెలూయా. అర్థమైంది కదా? మనకు దేవుడు లేని మనం లేము. దేవుని యొక్క పరలోక తండ్రి యొక్క నామం చేత మనం పిలువబడ్డ జనాంగము. యేసు నామంలో మనం ముందుకు సాగుతున్నాము. యేసు నామం చేత మనకు ఏముంటది? సర్వము శక్తులు ఇయ్యబడ్డాయి. యేసు నామంలో మనకేముంది? జయం ఉంది. మరి అర్థమైంది కదా? మరి పవిత్రమైన నామం పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏదైనా మనం జయించగలుగుతామని ఈరోజు బైబిల్ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిచ్చాడు. దేవుడిచ్చే గాలి, నీరు మనం పీల్చుకుంటున్నాం కాబట్టి మన దేవుడు ఎవరు? యాకోబు దేవుడే మన దేవుడు. ద గాడ్ ఆఫ్ జేకబ్ ఈజ్ అవర్ గాడ్. అంటే యాకోబు ఎలాగ పోరాడాడు దేవుడితో? దేవుడు నాకు దయచేయి అనుకుంటే పోరాడు. దేవుని దగ్గర గెలిచినట్టు మనం కూడా మనకి ఏవైతే కావాలో అవి కావాలో మనం కూడా దేవుని దగ్గర పోరాడి మనం గెలిచినట్టు మనం ప్రయాసపడదాము. దేవుని చిత్తానుసారం మనం ముందుకు సాగుదాము. ఎట్టి కీర్తన భాగము దేవుడు దీవించును గాక. ఆమేన్.